Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. సార్వత్రిక ఎన్నికలు హంగామా చివరి దశకు వచ్చింది. 2 రోజుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయి ఎవరు గెలుస్తారు అనేది తెలుస్తుంది. దీనికి తగ్గట్టు రియాలిటీ మార్కెట్ సినారియో మారనుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎక్కడెక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టార్కు వెస్ట్ జోన్ ఆయువు పట్టు లాంటిది. ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా కావడంతో ఏటేటా ఇటువైపు లగ్జరీ హౌసింగ్ విల్లాలకి డిమాండ్ చాలా బాగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏరియా రియాలిటీ రంగ అభివృద్ధిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారేడ్కో హైదరాబాద్ వెస్ట్ జోన్ వింగ్ గత 8 సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ వింగ్ జనరల్ బాడీ మీటింగ్ మే 29న జరిగింది. గ్రాండ్ గా జరిగిన నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ జనరల్ బాడీ మీట్ కు ఈ జోన్ పరిధిలోని బిల్డర్స్ హాజరయ్యారు. వెస్ట్ జోన్ లో రియాలిటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం డెలిబరేషన్, డిస్కషన్స్, అడ్వైజ్ దాని యొక్క సారమే నిర్ణయం. వీఆర్ లిబరల్, వీ బిలీవ్ ఇన్ డిస్కషన్స్, we believe in deliberations, and we are ready to take the advice. If that advice is good for the state, profitable for the state, we follow it. ముఖ్యమంత్రి గారికి చాలా చక్కటి అవగాహన ఉన్నది ఈ అంశాలపైన. రాబోయే కాలంలో త్వరలోనే మీకు న్యాయము బ్యాలెన్స్ చేసే విధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి వారి తరఫున మీకు ఆ విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. వెజ్ జోన్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పుట్ట లాంటిది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు, ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు. మన వెజ్ జోన్ ఏదైతే ఉన్నదో ఆ వెజ్ జోన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వచ్చే విధంగా మీరందరూ కృషి చేయడంతో ఇవాళ ఒక మంచి పేరు ఈ రాష్ట్రానికి వచ్చింది. ఏ డీవియేషన్స్ లేకుండా, ఏ తప్పుడు పనులకు అవకాశం ఇవ్వకుండా ఖచ్చితమైన మార్గంలో ప్రభుత్వ నిబంధనల మేరకు, కన్జ్యూమర్ కోరికల మేరకు ఏ విధంగా ఉండాలనో ఆ విధమైన నిర్మాణాలు చేపడతామని చెప్పి మీరు గత 8 సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతతోటి పనిచేస్తున్నారో దానికి మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. 8 సంవత్సరాలుగా ఒక 20 మంది బిల్డర్స్తో స్టార్ట్ అయ్యి ఇవాళ 175 మంది వరకు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సాధక బాధకాలు మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి, అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మిత్రులకి, అడ్వైజర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చి సమస్యలు విని పరిష్కరించుకోవడంలో కూడా మా పాత్ర ఉంటుంది. మన పాత్రల్లో ఎటువంటి లోపాలు ఉండవు అని చెప్పి సంఘీభావంతో ముందుకు నడిచే ప్రతి మిత్రుడికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతమంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరు కలిసి ఈ వెస్ట్ జోన్ బ్రాంచ్ది ఇంత ఘనంగా జరుపుతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. చాలా చాలా బాగా చేశారు. ఇవాళ మనకు ఉన్న బిల్డర్స్ ఇండియాలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో మనం ఉన్నామని చెప్పుకోవడానికి మనందరూ కూడా గర్వపడాలి. రాబోయే రోజుల్లో ఇంకా మనం అద్భుతమైన పేరు సంపాదించుకోవాలి. మనందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. సమిష్టిగా ఒక మాట మీద నిలబడి ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం పరిష్కరించుకునేటట్టుగా ఉండాలి. జై హింద్. సమస్యలు ఉండేవి కాబట్టే సమస్యలు తీర్చగలుగుతాం, కాబట్టి ఆ సమస్యల్ని ఫేస్ చేయగలుగుతాం, కాబట్టి ఆ సమస్యలతో నిద్రపోతాం, కాబట్టి మనం రియల్గా వచ్చేసాం. నేను నా బిల్డర్స్ అందరినీ కూడా నా సోదరులుగా భావిస్తాను. వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. ఉన్న పొజిషన్లో జాగ్రత్త చేసుకుని గోస్లో ఫర్ సమ్ టైమ్ అగైన్ ద డే విల్ కమ్ టు అస్. ఆ రోజు వచ్చిన రోజున మళ్ళీ సింహాలాగా విజృంభిద్దాం. నాలా ఛార్జెస్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వస్తాం. ఈ ప్రభుత్వంలో ఆ నాలా ఛార్జెస్ని హెచ్ఎండిలను కట్టించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. అది చాలా మేజర్ సమస్య. అట్లాగే జీవో నెంబర్ 50లో సెట్ బ్యాక్ ఎక్కువగా పెట్టి ఎక్కువ ఎఫ్ఐఐ తీసుకోవడం వల్ల ఇవాళ చాలా సమస్య వస్తుంది. ఏదైతే పర్మిషన్ చేస్తున్నారో పర్మిషన్లు కూడా
చిన్న మార్పులు చేసి ఇచ్చినట్లయితే ఆ రెండోది కూడా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రియల్ ఎస్టేట్ సమస్యలు అనేవి మీకు తెలిసిన విషయాలు అన్నీ కూడా ప్రభుత్వం మీద పెద్ద ఆశతో మేమంతా ఉన్నాము. మా సమస్యల్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన పర్మిషన్లు వచ్చే విధంగా, త్వరితగతిన ఈ నాలా ఛార్జెస్ పే చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మీ దృష్టికి వినతిపత్రం ఇస్తాం. మీ ఇద్దరు చేతులు జోడించి చెప్తున్నాం. మీ ఇద్దరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే త్వరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయి అని మా అందరి ఆశ ఉందన్న. థ్యాంక్ యూ బ్రదర్స్. 2016 సంవత్సరంలో 50 మంది సభ్యులతో ప్రారంభించిన ఈ అసోసియేషన్ ప్రస్తుతం 175 మంది సభ్యులుగా ఉన్నారు. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మా అసోసియేషన్ ఒక క్రమశిక్షణతో ఎటువంటి అరమరికలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నన్ను ఇంత గొప్ప అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈరోజు వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్, మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తే అంతకన్నా మోస్ట్ హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ కు మోస్ట్ హ్యాపీనెస్ అందించే లక్ష్యంతో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కని కమిట్మెంట్, సరైన ప్లానింగ్ తో కస్టమర్ల మధ్యలో చిరగని స్థానాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అందరి ఫేవరెట్ డెస్టినేషన్ గా మారిపోయింది. మిగతా సిటీస్ లో మార్కెట్ డల్ గా ఉన్న టైంలోనూ ఇక్కడ రైజింగ్ లో ఉండటం భాగ్యనగరం గొప్పతనానికి అద్దం పడుతుంది. సిటీలో ప్రెసెంట్ క్రేజీ ఏరియా ఏదంటే బుద్వేల్ అనే చెప్పాలి. ఈ ఏరియాలోని కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. హాయ్ సార్. హలో సార్. ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్, ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, మేము విన్నది ఏంటంటే మీరు సాయిల్ కూడా టెస్ట్ చేస్తారు అని విన్నాము. ఎగ్జాక్ట్లీ. అది దాని గురించి మా వ్యూయర్స్కి ఒకసారి చెప్తారా? సాయిల్ టెస్ట్ కూడా చేస్తాం. సాయిల్ టెస్ట్ చేస్తాం అండ్ ఎయిర్ టెస్ట్ కూడా చేస్తాం. ఎయిర్ పొల్యూషన్ కూడా ఎంత ఉందనేది అది కూడా టెస్ట్ చేస్తాం. సాయిల్ టెస్ట్ చేస్తే మనకు ఏ లెవెల్లో మనం స్టీల్ వాడాలని చెప్పేసి మనకు స్ట్రక్చరల్ డిజైన్ చేస్తారు కాబట్టి ఓకే ఓకే 100% అంటే గ్యారంటీ. అండ్ హెయిర్ టెస్ట్ కూడా అంటే హెయిర్ ఏ లెవెల్లో స్పీడ్ మనకు ఎంత స్పీడ్ ఉన్నదని ఆలోచన చేసి దాని ప్రకారమే మనకు స్ట్రక్చరల్ డిజైన్ అంటే ఆ లెవెల్ అంత స్ట్రెంత్ ఉన్న స్టీల్ వాడాలని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తారు. కాబట్టి ఆ లెవెల్ బై అండ్ ల్యాండ్స్కేపింగ్ ఏంటంటే వర్షాలు వచ్చిన గత మేము ఒక 60 years బ్యాక్ వెళ్ళిపోయి రెయిన్ కూడా క్యాల్కులేషన్ చేసేసి ఎంత రెయిన్ ప్రిడిక్ట్ చేస్తాం అనమాట ఏ లెవెల్ అది కూడా 25-30% ఎక్సెస్ వేసుకొని ఆ లెవెల్ డిజైన్ చేస్తాం. కాబట్టి మా ప్రాజెక్ట్లో ఎక్కడ కూడా వాటర్ ఎప్పుడు నిలబడి 100% డ్రైనేజ్ కూడా ఆ లెవెల్ డ్రైనేజ్ సిస్టమ్ అది చేస్తాం. ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా మా ప్రాజెక్టులకు ఇప్పటి వరకు చిన్న అది కూడా రాలేదు. అందుకే కస్టమర్ 100% హ్యాపీగా ఉంటారు. రెండు రోజుల్లో కౌంటింగ్ పూర్తయి కొత్త గవర్నమెంట్ కొలువు తీరాక మార్కెట్ మరీ స్పీడ్గా ముందుకెళ్ళిపోనుంది. దీనికి తగ్గట్టు కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసేందుకు గిరిధారి కన్స్ట్రక్షన్ సిద్ధంగా ఉంది. త్వరలో సూర్యాపేట్, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. ప్రతి ఒక్క జిల్లాలో 33 జిల్లాలలో ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ఫెసిలిటీస్ ఇచ్చేసి అక్కడనే ఆ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఇలా 2 సొంత గ్రామంలో ఉన్నట్టు అవుతుంది, సొంత జిల్లాలో ఉన్నట్టు ఉంటుంది, తల్లిదండ్రులు కూడా దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసేసి వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఫెసిలిటీస్ కూడా ఉండాలి. కాబట్టి ఆ ఫెసిలిటీ ఉండే విధంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎప్పుడు కస్టమర్లకు అందుబాటులో ఉండు, కస్టమర్లకు అనుకూలంగా వాళ్ళకి ఏదైతే టేస్ట్ ఉందో వాళ్ళకు ఎప్పుడప్పుడు అధ్యయనం చేస్తూ వాళ్ళకు మంచి మంచి ప్రాజెక్టులు మేము ఆ గిరిధారి కన్స్ట్రక్షన్ అందించడం జరుగుతూ ఉంది. ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ఉన్న ప్రాస్పెరా కౌంటీలో విల్లా అంటే లైఫ్లో ఎవ్రీడే హ్యాపీ డేనే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. అదృష్టం అంటే సరైన అవకాశాలను వెతికి పట్టుకోవడం, రేపటి విజయ అవకాశాలు ఎక్కడున్నాయో ఈరోజే గుర్తించగలగడం.
ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియాలను ముందుగానే అంచనా వేయడం. ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ దక్కేలా పనిచేసే సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్ రియాలిటీలో ముంబై హైవేపై ORR, RRR మధ్య ఏరియా హాట్ కేక్ అనే చెప్పాలి. కౌంటింగ్ పూర్తయి ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకేసారి జోరందుకున్నాయి. దీంతో ఇక్కడ ప్రాపర్టీ అంటే గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివపేట్ సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 ఏకర్స్ లో భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో దర్ ఇస్ ర్యాపిడ్ చేంజ్. సో నెక్స్ట్ హైదరాబాద్ ఎలా చూస్తాం మనం? ఎలక్షన్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ బూమ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. రేపొద్దున భూమి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా డబల్ త్రిబుల్ అవబోతాయి. హైదరాబాద్ ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండవు. ఈ రోజు మనం ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాం అంటే అది 25 లక్షలు 30 లక్షలు అవుతుంది, కానీ 15-10 లక్షలు అయిన సందర్భాలు ఎక్కడా లేవండి. ఇంకా కూడా ర్యాపిడ్ స్పీడ్ లో హైదరాబాద్ ఇంకా పెరుగుతుందండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎయిర్పోర్ట్ దాకా మెట్రో అవ్వచ్చు, త్రిబుల్ ఆర్ అవ్వచ్చు, షాద్నగర్ దాకా తర్వాత phase 2 మెట్రో అవ్వచ్చు. ఇట్లా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది మేడం. ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి భూమి విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్లో ఉన్న షాద్ నగర్లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ORR అండ్ RRR కు మధ్య ఉండేటువంటి ఏరియా కావడంతో ఇక్కడ తక్కువ టైంలోనే ప్రాపర్టీస్ వాల్యూ గణనీయంగా పెరగబోతోంది. షాద్నగర్లో 34 ఎకర్స్లో పద్మావతి ఎస్టేట్స్ HMDA నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్నగర్ టౌన్లోనే. అంటే వాకబుల్, మీరు సైట్లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. మన సైట్ ఏదైతే పద్మావతి ఎస్టేట్స్ ఉందో ఆ సైట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డేటా సెంటర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అందులో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. వాళ్ళంతా కూడా ఉండటానికి నివాసం కానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న షార్ట్ టైంలో డబుల్ త్రిబుల్ అవడానికి అవకాశం ఉంది మేడం. అలాంటి వెంచర్ అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి HMDA లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే డ్రీమ్ హౌస్. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్కు లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి చక్కని విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. అద్భుతమైన అంబియన్స్, మనసుని మైమరిపించే ఆర్కిటెక్చర్, విలాసం అంటే ఇదేనని అనిపించేలా లగ్జరీ హౌసింగ్లతో కొత్త ఫ్యూచర్ను కళ్ల ముందుంచే ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిలా. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఈ ఏరియాలో నిఖిలా సంస్థ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. రాయల్ పెవిలియన్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకు సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్కి అనుగుణంగా డిజైన్ ప్రకారము కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది
నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ఈ రాయల్ పవెలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పవెలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్వేతో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. హైదరాబాద్ చాలా బాగా గ్రో అవుతోంది ఇప్పుడు. అంటే ప్రభుత్వాలు ఎలా మారినా ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ అయితే బాగానే ముందుకు వెళ్తుంది. దాని విషయంలో ఒక మాట చెప్పక తప్పదు. మనము 2004 నుంచి మనం తీసుకుంటే అంతకు ముందున్న ఇంటర్నల్ రింగ్ రోడ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు, అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ వంతు బాధ్యత చేస్తున్నారు. ప్రస్తుత సీఎం గారు 1కి 2 సార్లు 3 సార్లు మన మీటింగుల్లో కలిసినప్పుడు ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి డోకా లేకుండా అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇవ్వడం జరిగింది. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడు మనకు తొందరలో వర్క్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూడా చేపడుతుంది ప్రభుత్వం. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు, మార్కెట్ ఉండదేమో అని కానీ రేట్లు తగ్గుతాయనేమో కానీ ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఫైనల్ గా మా రియల్ సిటీ ఆడియన్స్ కి ఏం చెప్తారు సార్? అందరూ కూడా ప్రాపర్టీ కొనుక్కోదలిసినప్పుడు వ్యక్తుల దగ్గర కాకుండా సంస్థల దగ్గర వాళ్ళ క్రెడిబిలిటీ చెక్ చేసుకుని, లీగల్ టైటిల్ చెక్ చేసుకుని, కనీసం పర్మిషన్స్ అన్నా వచ్చినాయా లేవో చూసుకుని కొనుక్కోవాల్సిందిగా మనం ఈ ప్రీ సేల్స్ వాటి జోలికి వెళ్లకుండా కనీసం ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ తెలుసుకుని టైటిల్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా, పర్మిషన్ వచ్చిందా లేదా, ఆథరైజ్డ్ సిగ్నేటరీ వాళ్ళకు ఉందా లేదా చూసి కొనుక్కుంటే మన ఇన్వెస్ట్మెంట్ కానీ మనం సంపాదించిన సంపాదనకు కానీ విలువ చేకూరి సీకూచింత లేకుండా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు. మైదానంలో ఆటగాళ్లు ఎంతో మంది ఉంటారు, కానీ ఛాంపియన్ గా ఒకరే ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నెన్నో కంపెనీస్ ఉంటాయి, కానీ కస్టమర్ల మధ్యలో ఛాంపియన్ స్థానం వాసవి గ్రూప్ కే దక్కుతుంది. 3 దశాబ్దాల కాలంలో ప్రతి ప్రాజెక్ట్ ను గ్రాండ్ సక్సెస్ చేసిన ఘన చరిత్ర వాసవిది. సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థ పేరు తెచ్చుకుంది. సిటీకి అన్ని వైపులా 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఒకే ఒక్క సంస్థ వాసవి. నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ కొత్తగా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. వీటితో పాటు బెస్ట్ గా నిలిచే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు సైతం వాసవికే సొంతం. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ కూడా అద్భుతం అనిపించే రీతిలో వాసవి దూసుకెళ్లిపోతోంది. సిటీ సెంటర్ లో మెట్రోకు అత్యంత చేరువలో ఈ ప్రాజెక్ట్స్ ఉండడం విశేషం. ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకొని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద్ నిలయం ను డెవలప్ చేస్తోంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రోపోలిస్ ప్రాజెక్ట్స్ రెడీ అయిపోతున్నాయి. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్,
అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా వాసవి అయితే సినిమా రంగంలో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ యాక్టర్. వాసవి ప్రాజెక్టులకు కస్టమర్లను మరింత చేరువ చేయడానికి వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడంతో ట్రెమెండస్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. రేపటి రోజున విజేతగా నిలవడానికి ఈ రోజు బలమైన పునాది పడాలి. ముఖ్యంగా భావితరాలు మేటిగా నిలవడానికి ప్రపంచ స్థాయి నైపుణ్యాలుండాలి. విద్యార్థి సమగ్ర వికాసానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి బడిలోనే పునాది పడుతుంది. ప్రతి విద్యార్థి సమగ్ర వికాసంతో అత్యున్నత స్థానానికి ఎదగాలన్న గొప్ప సంకల్పం కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారిది. ఎడ్యుకేషన్ సెక్టార్లో చేంజెస్ చాలా వేగంగా వస్తున్నాయి. ఈ చేంజెస్ను అడాప్ట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కేజే రెడ్డి గారి ఆలోచనతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. బెంగళూరు హైవే ఫేజింగ్ గా చిన్నటేకూరు గ్రామంలో KJR సిటీలో 12 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో ఈ విద్యా సంస్థ ఉంది. నమస్కారం సార్. నమస్తే. మీరు ఎడ్యుకేషనల్ సిస్టమ్కి కొత్త కదా సార్, సో మరి వేరే స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పెషల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది ఒక బెస్ట్ స్కూల్ ఈరోజు. ఎందుకంటే మాకు తెలుసు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చాలా పాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కర్నూలులో. ఆల్మోస్ట్ 75 సంవత్సరాల నుంచి నడిచే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మాకున్న టీచర్స్ వెరీ స్పెషల్. యాక్చువల్గా వీ డోంట్ ఎంటర్టైన్ ఎనీ లోకల్ టీచర్. మా టీచర్స్ అందరూ కూడా పాన్ ఇండియా నుంచి టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ బాంబే, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కాశ్మీర్, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ భువనేశ్వర్. టాలెంటెడ్ టీచర్స్ అందరినీ కూడా పూల్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ ఏంటంటే మా దగ్గర మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి, BEd ఉండి, ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ని మాత్రమే తీసుకుంటున్నాం. చాలా అమేజింగ్గా పనిచేస్తున్నారు వాళ్ళందరూ. వాటితో పాటు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వీ కెన్ డెఫినెట్లీ కంపేర్ విత్ హైదరాబాద్ స్కూల్స్. అలాగే అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ స్కూల్ మాది యాక్చువల్గా. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి వచ్చేటప్పటికి ఆల్ ఎయిర్ కండిషన్ బస్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ చాయిస్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఓట్ల లెక్కింపు పూర్తయి ఓటర్ల తీర్పు మేరకు ఆంధ్రాలో గవర్నమెంట్ కొలువుదీరాక రియాలిటీ రంగం కొత్త జోష్తో ముందుకెళ్తుంది. కర్నూలు సిటీ రియాలిటీ రంగంలో ట్రెండ్ సెట్టర్గా ఉన్న రాగమయూరి బిల్డర్స్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కర్నూలు రియాలిటీ సెక్టార్లో రాగమయూరి బ్రాండ్ వాల్యూ పెంచేలా మరిన్ని ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయబోతున్నారు. హాయ్ సార్. హాయ్. సో కర్నూలు వాళ్ళ కోసం మీరు ఏ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నారు? ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే ప్రజల ఆలోచన సరళిలో కూడా మార్పు వచ్చేసింది. కరోనా తర్వాత కొంతమంది ఫామ్ ల్యాండ్స్ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఫామ్ ప్రాజెక్ట్ని కూడా కర్నూలు బెంగళూరు హైవేలో ఉలిందకొండ దగ్గర 300 ఎకరాల ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. అది కంప్లీట్గా ఎకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఫామ్ ప్లాట్సే. తర్వాత రెండవది ఏంటంటే మయూరి అంకుర అనేటువంటి ఒక ప్రాజెక్ట్లో మనకు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, అలాగే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. విత్ కూడా అప్రూవల్తో ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కూడా నేషనల్ హైవే 77 కర్నూలు బెంగళూరు హైవేలోనే ఉంది. 26 ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది. అలాగే మూడవ ప్రాజెక్ట్ వచ్చేసి KJR సిటీ అనేటువంటిది ఇంకొక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. అది 80 ఎకరాల్లో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్లు ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాము. విత్ కూడా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఆర్క్ గ్రూప్ తో అసోసియేట్ అయ్యి ఆర్క్ రాగమయూరి గేట్వే అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ని ప్రీమియం అపార్ట్మెంట్ ని ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాము. ఇది స్పెషల్ గా కిడ్ ఫ్రెండ్లీ ఫ్యూచర్ తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అది. ఈ విధంగా కొన్ని ఫామ్ ప్లాట్స్ డెవలప్ చేస్తా ఉన్నాము.
రెసిడెన్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ ఉన్నాము, కమర్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, అట్లాగే ప్రీమియం అపార్ట్మెంట్స్ని కూడా కర్నూలు ప్రజలకు అందిస్తున్నాము. చెప్పడం తేలిక, చేసి చూపించడం కష్టం. ప్రతి ప్రాజెక్ట్లోనూ కస్టమర్లకు మాక్సిమం అప్రిసియేషన్ వచ్చేలా, అల్టిమేట్ హ్యాపీనెస్ దక్కేలా చేస్తామని చెప్పడమే కాదు, చేసి చూపించిన ఘనత జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ది. లగ్జరీ ప్రాజెక్టులలో ఉండే ఎమ్యూనిటీస్ బడ్జెట్లో అందిస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. మరో 2 రోజుల్లో ఓటుల లెక్కింపు పూర్తయిన తర్వాత ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య డెవలప్మెంట్పై గవర్నమెంట్ ఫుల్ ఫోకస్ ఉండనుంది. అందుకు తగ్గట్టు ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవేపై ప్రాజెక్టులకు ఇప్పుడే డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. వరంగల్ నేషనల్ హైవేపై అన్ని సెక్టార్ల కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. 200 ఎకరాల భారీ విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో వరంగల్ నేషనల్ హైవేపై ఉన్నటువంటి అతిపెద్ద రియాలిటీ ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. ఓపల్ పీ సిటీ పూర్తి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్ తో చుట్టూ పచ్చని చెట్లు, మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి అందాల మధ్య సొంతింటిలో జీవించాలని అందరూ కోరుకున్నా ఆ అవకాశం అందరికీ రాదు. అయితే హైవే ఫేసింగ్ లో ఉంటూనే సెక్యూరిటీ, నేచర్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీ సిటీ. నమస్తే సార్. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సార్ దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అంటే దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 acres ఆల్మోస్ట్ 80 acres వరకు క్లోజ్ అయింది మాకు. మీరు మోడల్ హౌస్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards లో. అలానే మీ ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా? కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి కోట, ఇలాంటివన్నీ. అవును అవును, అలాంటివన్నీ కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం. ఆ కష్టాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మన ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.